గాంధీనగర్ తండా వ్యవస్థాపక చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా కాలం తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి సీనియర్ నాయకుడిని కాబట్టి తప్పనిసరి పరిస్థితులు పోటీ చేస్తున్నాను. 800 ఓట్లు ఉన్నాయి. 8 వార్డులు సర్పంచ్గా అభ్యర్థిగా మా భానోత్ పూరిబాయి పోటీ చేస్తుంది. కాబట్టి అందరూ దయచేసి ఎక్కువ మెజార్టీ గెలిపించాలని ప్రార్థన. మంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారి అండదండలతో సహాయ సహకారాలతో మా పార్టీ నాయకుల సహాయ సహకారాలతో తండాలో చాలా పనులు ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, కళ్యాణ వేదిక కానీ, టెంపుల్ దేవాలయం టెంపుల్ కానీ చాలా పనులు ఉన్నాయి. కాబట్టి అందరికీ దయచేసి మనవి చేసి ఎక్కువ మెజార్టీ గెలిపించి పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, కొంత పక్కా ఇళ్ళు కానీ లేవు తండాలో. అందరికీ గెలిపిస్తే ఎక్కువ కాలం కృషి చేసి అందరికీ సహాయ సహకారాలు ఇచ్చి తండాకు అభివృద్ధి పథంలో నడిపించాలని ఆలోచన. కాబట్టి దయచేసి మనవి చేస్తున్న అందరికీ ఎక్కువ మెజార్టీ గెలిపించి నన్ను ఆశీర్వదించడానికి కోరుతూ ధన్యవాదాలు అందరికీ, పార్టీకి, మా గ్రామ ప్రజలకి, తండావాసులకి అందరికీ. తండా అభివృద్ధి చెందాలా, నా కీర్తి పరిస్థితులు పెరగాల అనేది నాకేమో ఏ రకంగా ఎలాంటి ప్రభావం నమ్మకుండా ఓట్లేసి గెలిపించగానే మనవి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. భానోత్ పూరిబాయి రామలయ్య గారు పోటీ చేస్తున్నారు. గాంధీనగర్ తండా నుంచి రామలయ్య గారు గత 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ హోదాలో కూడా ఎంపీటీసీ గాను, వార్డు మెంబర్ గాను, కోఆపరేషన్ సభ్యుడు గాను, కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గాను, గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి ప్రత్యేక తనుపాడు గాంధీ నుంచి గాంధీనగర్ తండాన్ని ఉమ్మడి గ్రామ పంచాయతీ విడదీసి కొత్త గ్రామ పంచాయతీ నాన్నగారితో కృషి చేశారు. అదేవిధంగా ఈ కృషి తండా అభివృద్ధి చెందడం కోసం 1986లో పక్కా ఇల్లు గృహ నిర్మాణం కోసం గాంధీనగర్ తండాన్ని అభివృద్ధి చేసింది నాన్నగారే. అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాన్నగారు ఇప్పుడు ఇంత అవకాశం వచ్చింది. అమ్మగారిని సర్పంచ్గా పోటీ చేయడం కోసం మేము నిలబడ్డాము. తండాకి ఎన్నో పనులు చేయాల్సి ఉన్నాయి. ఇంకా అతని ఆశయాల చివరి ఆశయాలు. కాబట్టి అభివృద్ధి పనులు నడపాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి మంత్రి గారు మన సహకరిస్తారు. కాబట్టి పక్కా గృహాలు 150 గృహాలు ఇంకా మంజూరు చేయిస్తాం. దేవాలయం నిర్మించడానికి కృషి చేస్తాం. అలాగే పెళ్ళిళ్ళు శుభకార్యాలు నిర్మించుకోవడం కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ అనేది ఉండాలి. ఆ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం కోసం కృషి చేస్తాం. అది